అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. కాశీలో ఇది నా 3వ రోజు. అసలు ఈరోజు వెళ్ళిపోవాలి. నైట్ నేను ఒకటి ట్రాక్ ఆలోచించుకున్నా. అండ్ ఏంటంటే కాశీకి రావాలంటే ఎవరికైనా ఒక చిన్న భయం ఉంటుంది. ఎక్కడ ఉండడం, ఏమేమి చూడడం అని చెప్పేసి ఒక చిన్న భయం ఉంటుంది. నాకు కూడా ఉండే, ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను ఒక 2 times వచ్చినా కాబట్టి నాకు ఏ ప్లేస్కైనా మనం కొన్నిసార్లు వెళ్తే మనకు సింపుల్ అయిపోతుంది. నైట్ నా గాడ్ ఫాదర్ అన్నట్టు, అంటే మేము వర్క్ చేసుకునే ప్రాసెస్లో బాపు అన్న ఇట్లా పిలుచుకుంటూ ఉంటాం. మా బాపు నా గాడ్ ఫాదర్, మంచి అయినా చెడైనా తనే. కోల సత్తయ్య అని ఉంటాడు. బాపు ఫోన్ చేసిండు, బాపు నాకు కూడా కాశీ చూడాలని ఉన్నది కానీ నాకు రావడానికి ఇవ్వలేరు బిడ్డ, చూసి ఎట్లా అని చెప్పేసి అంటే నాకు ఘోరంగా బాధ అనిపించింది. బాపు నేను ఎప్పుడన్నా అయిపోయిన తర్వాత మన ఇద్దరం వద్దాం బాప అని చెప్పేసి అన్న. అయితే నాకు అనిపించింది అప్పుడు, ఎందుకు నేను ఒక ఫుల్ వీడియో చేయొద్దు, అంటే ఏ ప్లేస్ విజిట్ చేయాలి, ఎక్కడ విజిట్ చేయాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడి నుంచి రావద్దని చెప్పేసి. ఈ ప్రాసెస్లో ఈ వీడియో లెంత్ ఎంత ఉంటుందో తెలియదు, ఎంతున్నా కూడా మీకు వర్త్ ఉంటుంది. ఒకవేళ వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూసే వాళ్ళకు కాశీ గురించి మీకున్న భయంలో 100%లో ఒక 50% అయినా నేను పొడగొట్టడానికి ట్రై చేస్తాను. మీరు వీడియో చూడండి. ఖచ్చితంగా మీరు ఎవరైనా కాశీకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కాశీ పోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మనం కాశీని నేను దాదాపు ఇక్కడ విజిట్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, ఎంత చూసినా కూడా కాశీ అనే ప్లేస్ అనేది అయిపోయేది కాదు. ఇదే మనం ఉన్నటువంటి ఆశ్రమం, విశ్వనాథ సేవా ఆశ్రమం అని చెప్పేసి. నేను ఈ ఆశ్రమంలో ఉండడం అని చెప్పట్లేదు. ఇక్కడ రామతారక ఆశ్రమం అని చెప్పేసి ఉంటుంది, అండ్ సైకిల్ స్వామి ఆశ్రమం అని చెప్పేసి ఉంటుంది. దాదాపు ఇక్కడ కేదారి ఘాట్ అండ్ నారద ఘాట్, ఇక్కడ చాలా వరకు అయితే తెలుగు ఆశ్రమాలు ఉంటాయి. ఈ ఆశ్రమంలో నేను స్టే చేసిన, అవి నేను చూడలేదు. ఇక్కడ స్టే చేస్తే మెయింటెనెన్స్ ఛార్జెస్ కొరకు నామినల్ ఛార్జెస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మధ్యాహ్నం లంచ్ పెడతారు, సాయంత్రం వచ్చేసి టిఫిన్ పెడతారు. మార్నింగ్ వచ్చేసి మీరు ఎక్కడైనా బయట ఫుడ్ చూసుకుంటే అయిపోతుంది. రూమ్స్ కూడా నీట్గా ఉంటాయి, ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలని చెప్పేసి క్లియర్గా మీకు ఒక వాట్సాప్ మెసేజ్ అనేది పంపడం జరుగుతుంది. లేదా మీరు ఘాట్ నుంచి వెళ్ళి వస్తే ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఇక్కడే నారదా ఘాట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఘాట్లో నుంచి కూడా మీరు రావచ్చు. అండ్ మీరు రిటర్న్లో అయినా కూడా ఇబ్బంది పడకుండా, అండ్ వెళ్ళేటప్పుడైనా ఇబ్బంది పడకుండా ఈ ఘాట్ నుంచి వెళ్తే ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఇంటాక్ కల్చరల్ సెంటర్ అని చెప్పేసి, ఈ నుంచి రైట్ తీసుకుంటే జస్ట్ ఆశ్రమం నుంచి వెళ్ళి 50 మీటర్లు మాత్రమే ఉంది నారదా ఘాట్ అని చెప్పేసి. అక్కడ ఉంది కదా, ఆ డోర్ నుంచి డైరెక్ట్ ఇంకా ఘాటే చూపించిన కదా, ఈ నుంచి వెళ్తే ఇదంతా నారదా ఘాటే. ఘాట్కి అయితే యాక్సిస్ అయితే ఈజీ ఉంది. ఇప్పటి వరకు కాశీని పూర్తిగా చూసిన వాళ్ళలో కేవలం 3 మాత్రమే ఉన్నారు. కుమారస్వామి అండ్ నారద ముని అండ్ అగస్త్య మహర్షి, ఇట్లా కొంతమంది వరకే కాశీ అనేది పూర్తిగా చూశారు. అంత పెద్ద కాశీ. రాత్రిలో చూసే కొన్ని టెంపుల్స్ ఉంటాయి, పగల్లో చూసే కొన్ని టెంపుల్స్ ఉంటాయి. రాత్రి అయితే లైట్ వేస్తేనే కనబడే టెంపుల్ ఉంటుంది. ఇంటికి టెంపులే, అడుగుకు టెంపులే. కాశీలో చెప్పులు వేసుకొని తిరగద్దు అనేది కూడా ఒక ఉంటుంది అన్నట్టు. ఎందుకనంటే ప్రతి ఒక్క చోటుకు దేవునికి సంబంధించిన పూజ చేసిన సంబంధించిన ఇప్పుడు అభిషేకానికి సంబంధించిన వాటర్ కానీ అవి ఇవి కానీ మొత్తం అన్నీ దారిలోకి వస్తాయి కదా, ఇవన్నీ తొక్కడం అవుతుంది. ఆ ప్రాసెస్లో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం కాశీ చూసుకుంటే శివుడి తలపైన ఉన్నటువంటి చంద్రుడు ఉంటుంది కదా, ఆ ఆకారంలోనే నది అనేది ఫ్లో ఉంటుంది. దాదాపు ఇక్కడ 84 ఘాట్లు ఉన్నాయి. ఇంకా వీడియోలోని క్లియర్ ఇన్ఫర్మేషన్లోకి ఇంకా వెళ్ళిపోదాం. వారణాసి అనే పేరు ఎట్లా వచ్చిందనంటే వరుణా నది అండ్ ఇటు చూసుకుంటే 80 ఘాట్ లాస్ట్కి, ఈ మధ్యలో ఉన్న ప్రాంతమే వారణాసి. ఇక్కడ 84 ఘాట్లు ఉన్నాయి. ఇటు చూసుకుంటే లాస్ట్ ఘాట్ వచ్చేసి 80 ఘాట్. ఇది ఇక్కడ ఏంటిది, ఈ ఘాట్ పేరు ఏంటంటే నారదా ఘాట్. ఈ నారదా ఘాట్ల నుంచి మనం కిందికి వచ్చినాము. నారదా ఘాట్ నుంచి కిందికి వస్తే ఇటు లాస్ట్కి వెళ్తే ఇక్కడ 80 ఘాట్ ఉంటుంది. 80 ఘాట్ అనేది అక్కడ లాస్ట్. అండ్ ఇటు చూసుకుంటే నమో ఘాట్ అనేది లాస్ట్. దాదాపు ఇక్కడ 84 ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్లన్నీ కూడా చూడొచ్చు ఇట్లాంటి బోట్లో వెళ్ళి. ఆ ప్రాసెస్ కూడా క్లియర్గా చెప్తాను నేను. కాశీకి మీరు 3 మార్గాల్లో రావచ్చు. ట్రైన్లో రావచ్చు, బస్సులో రావచ్చు, రోడ్డు మార్గంలో రావచ్చు, అండ్ ఫ్లైట్లో కూడా రావచ్చు. ఫ్లైట్లో వచ్చిన వాళ్ళైతే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇక్కడికి దాదాపు ఒక 16 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఏదైనా ట్యాక్సీ కానీ ఆటో కానీ తీసుకొని రావచ్చు. ట్యాక్సీ అయితే 800 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు, అండ్ ఆటో అయితే 500 అట్లా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్లో దిగితే మాత్రం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి
నేనున్న ఏరియా అంటే పాండే హవేలీ. ఈ ఏరియాకి 150 నుంచి 200 ఛార్జ్ చేస్తారు. పాండే హవేలీలో దిగిన తర్వాత దాదాపు ఇక్కడ అన్ని తెలుగు ఆశ్రమాలు ఉంటాయి. మీరు ఏ ఆశ్రమంలోనైనా ఉండండి. ఇక్కడ నేనున్న ఆశ్రమంలో ఏంటిది బెనిఫిట్ అని అంటే మధ్యాహ్నం లంచ్ పెడుతున్నారు, సాయంత్రం అనేది టిఫిన్ ఇస్తున్నారు. నేను తెలిసిన గురువు గారు ఉండడం వల్ల నేను ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉంటున్నా. సింగిల్లో వస్తే మాత్రం రూమ్ ఇవ్వరు. 3 మెంబర్స్ వరకు అయితే రూమ్లో ఉండొచ్చు. ఏసీ నాన్ ఏసీ ఇట్లా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. పాండే హవేలీ ఎందుకు రావాలంటే పాండే హవేలీలో తెలుగు ఆశ్రమాలు, తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ 10 మందిలో దాదాపు 8 నుంచి 9 మంది తెలుగు వాళ్ళే కనబడుతున్నారు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే దాదాపు టెంపుల్లో ఉన్న బోర్డులన్నీ తెలుగులో ఉంటున్నాయి అంటే అర్థం చేసుకోండి. ఆ లెవెల్లో మొత్తం ఇక్కడ చూసుకుంటే నారద ఘాట్ మనం పైనుంచి దిగినాం. నారద ఘాట్ నుంచి దిగిన తర్వాత ఇటువైపు వెళ్తే ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది, ఇటు సైడ్ అస్సీ ఘాట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం పైన చూసుకుంటే కేదారేశ్వర స్వామి మందిరం కూడా ఉంటుంది. అంటే అర్ధనారేశ్వరుడు అంటారు కదా, పార్వతీదేవి అండ్ శివుడు ఒక లింగం, శివలింగం మధ్యలో పగిలిపోయి రెండు విధాలుగా చూపిస్తే జనాలందరూ ఇదే పార్వతీదేవి అండ్ పరమేశ్వరుడు, అర్ధనారీశ్వరుడికి సాక్ష్యం ఇదే అని చెప్పేసి ఇట్లా చూపించడం జరుగుతుంది. చాలామంది హిందువులు అనేది దాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. కేదారేశ్వర స్వామి టెంపుల్ మీరు వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్లో కేదారేశ్వర స్వామి టెంపుల్ ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా నారద ఘాట్ నుంచి వెళ్తే నేను ఎక్కడో చూపిస్తా. ఇప్పుడు మనం ఎట్లా రావాలో తెలుసుకున్నాం, ఎక్కడ దిగాలో తెలుసుకున్నాం. పాండే హైవేలో దిగాలి, ఏదైనా తెలుగు ఆశ్రమం తీసుకోండి. వీలైతే నేను చూపించిన ఆశ్రమం తీసుకోవడానికి ట్రై చేయండి ఫోన్లో. ఎందుకంటే మనల్ని ఒక్కొక్కసారి ఫుల్ ఉంటారు కదా, ఫోన్లో అయితే బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏమేమి అయిపోయిందనంటే ఎట్లా రావడం అయిపోయింది, స్టే ఇక్కడ ఉండడం అయిపోయింది, ఫుడ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఫుడ్ కూడా ఈ ఏరియాలో నేనున్న ఏరియాలో తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇడ్లీ అట్లాంటి ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏ ప్లేసెస్ చూడాలని చెప్పేసి నేను కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేస్తా. ఆ ప్లేసెస్ ఏంటియో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, వెళ్దాం. నారద ఘాట్ నుంచి ఫస్ట్ వచ్చే ఘాట్ మానస్ సరోవర్ ఘాట్. చూసుకుంటే క్షేమేశ్వర్ ఘాట్, ఇక్కడ కుమారస్వామి మఠం అని చెప్పేసి ఉంది. ఇది రెండో ఘాట్. అక్కడ నుండి చూసుకుంటే మన నారద ఘాట్ నుంచి చూసుకుంటే ఇదంతా చౌకీ ఘాటే. దాదాపు ఒక్కొక్క ఘాటు మనము ఒక 100 మీటర్స్ వేసుకున్నా కూడా అన్ని ఘాట్లు తిరగాలంటే దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్లు తిరగాలి. 84 ఘాట్లు ఉన్నాయి కదా, అట్లా ఆ ఉద్దేశంలో చెప్తున్నా. ఒక్కొక్క ఘాటు 100 మీటర్లు వేసుకున్నా కూడా 8 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. మనం వచ్చిన ఘాట్ నుంచి వెళ్ళి జస్ట్ 4వ ఘాటు ఒక 200 నుంచి వెళ్ళి 300 మీటర్స్ రావడంతోనే శ్రీ కేదారేశ్వర మందిరం అని చెప్పేసి ఉంది. ఇది లోపల మందిరం పోవాల్సిన దారి, పైనకి దర్శనానికి పోవచ్చు. కేదారేశ్వర స్వామి అని చెప్పేసి అన్న కదా, అర్ధనారీశ్వరుడు ఒక విగ్రహం 2 భాగాలుగా పగిలిపోయి 2 అమ్మవారిగా అండ్ పరమేశ్వరుడిగా మనకు ప్రజలకు దర్శనం ఇస్తారు. నేను అది చూపిస్తా. అండ్ ఇందులో ఒక శివలింగం ఉంటుంది, ఇది మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇక్కడ తమిళంలో రాసింది కదా ఎల్లో కలర్ గోడ, ఇది ఇందులో సత్యహరిశ్చంద్రుడు తన సొంత చేతులతో ప్రతిష్టాపించిన శివలింగం ఉంది. అది కూడా ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ కాశీలో. ఇది కూడా ఒక ప్లేస్. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఘాట్ల నుంచి అయితే ఇది విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నారద ఘాట్ నుంచి వెళ్ళి 4వ ఘాట్. ఈ ఘాట్ దాటిన తర్వాత మనకు హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది. హరిశ్చంద్ర ఘాట్ చూపిస్తే వెళ్దాం. ఇదంతా హరిశ్చంద్ర ఘాట్. నేను దగ్గర నుంచి చూపించలేను. కాశీలో చనిపోయిన తర్వాత ఏమేమి ఉన్నాయంటే ఘాట్స్, ఒకటి హరిశ్చంద్ర ఘాట్, ఒకటి ఇంకొకటి మణికర్ణిక ఘాట్ ఒకటి. ఇప్పుడు మనం కాశీకి చూసుకుంటే ఇట్లా నదికి ఫేసింగ్ చేసుకుంటే మనం రైట్ సైడ్లో వెళ్తున్నాం. మొత్తం అంతా ఈ రైట్ సైడ్లో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. హరిశ్చంద్ర ఘాట్ దాటిన తర్వాత మనకి అస్సీ ఘాట్ అని ఉంటుంది. అస్సీ ఘాట్ మార్నింగ్ వెళ్తే 4 o'clock అస్సీ ఘాట్లో ఉంటే గంగా హారతి అనేది బాగా జరుగుతుంది. హారతి అయిపోయిన తర్వాత మనకి నడవడం అనేది పాసిబుల్ కాకపోతే అన్ని ఘాట్లు చూడడానికి 100 రూపీస్ ఛార్జ్ చేసి ఈ బోట్లో నుంచి మొత్తం ఇక్కడ నుంచి చివరి వరకు తీసుకుపోతారు. ఇట్లా బోట్స్ ఉంటాయి కదా, ఓన్లీ 3 మెంబర్స్ 4 మెంబర్స్ పోతే చాలా డబ్బుల వరకు కాస్ట్ చేస్తారు. అండ్ చాలా బల్క్ ఒక 100 మెంబర్స్ అట్లా తీసుకుపోతూ ఉంటారు. అట్లాంటి బోట్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు ఒక పాయింట్ చెప్పండి, ఒక 4-5 మెంబర్స్ ఉంటే రిటర్న్లో మమ్మల్ని ఈ ఘాట్లో, అంటే మీరు ఏ ఘాట్లో నుంచి అయితే ఎక్కడ దిగాలనుకుంటారో ఆ ఘాట్ పేరు చెప్పండి. ఈ ఘాట్లో మమ్మల్ని దింపుతా అంటే వస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత అట్లా వెళ్ళండి. ఒకవేళ దింపుతా అంటే ఆ బోట్ ఎక్కండి, లేకపోతే వేరే బోట్ చూసుకోండి. ఎందుకంటే ఈ నుంచి వెళ్ళి అస్సీ ఘాట్, అంటే నారద ఘాట్ నుంచి వెళ్ళి అస్సీ ఘాట్కి దాదాపు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఓపిక ఉంటే రిటర్న్లో అక్కడ దిగి మళ్ళీ ఇక్కడ రావడానికి ట్రై చేయండి, లేకపోతే మమ్మల్ని ఘాట్లో దింపండి అని చెప్పేసి చెప్పండి. ఇది కాశీలో ఉన్న రైట్ సైడ్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు మనం ప్రధానమైన ఆలయాలకి వెళ్దాం. ఇప్పుడు ఇంకా డైలీ పొద్దున టీ తాగే టైంకి నా వీడియోలు చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలా థ్యాంక్ యూ అండి. మోహన్ గౌడ్ గారు అండ్ రేణుకా జ్యోతి గారు కరీంనగర్ నుంచి
నా వీడియోలు మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. మీ మీద, మీ కుటుంబం మీద ఆ పరమేశ్వరుడు దయ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తారని నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్. చేయండి సార్, తప్పు లేదు. అంటే మీకున్న పరిస్థితుల్లో మీరు అప్పుడు చేయకపోవచ్చు, ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, వెనకటి రోజుల్లో పెద్ద ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి. మీరు తర్వాత ట్రావెల్ చేద్దామని చెప్పి డిసైడ్ అని తెలిసింది. చేయండి సార్, ఈ పరమేశ్వరుడు దయ మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్ని ప్లేసెస్ విజిట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనిషి తన జీవితంలో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ కాశీనగరం. ఎంతో పురాతనమైన నగరం, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం. ఈ కట్టడాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కట్టిన కట్టడాలు కాదు, ఇప్పుడు పెట్టిన పేర్లు కాదు ఇవన్నీ. మీ జీవితంలో మాత్రం ఒక్కసారైనా కాశీనగరాన్ని విజిట్ చేయండి. ఎన్నిసార్లు విజిట్ చేసినా కూడా కాశీనగరం అనేది మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్లు కానీ నిర్మాణాలు కానీ అట్లా ఉంటాయి. చూసుకుంటే ఇదంతా నది. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ అండ్ మెయిన్ ఘాట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తా. సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేలా చూపిస్తా. మీకు ఇంతకన్నా డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే క్లియర్గా సెర్చ్ చేసుకొని ఇంకా సెర్చ్ చేయండి. నేను మాత్రం ఏంటంటే ఇంపార్టెంట్ టెంపుల్స్ ఒక 2 days 3 days అట్లా ఉంటే ఏమేమి కవర్ చేయాలన్న ఉద్దేశంలో నేను ఇవన్నీ చూపించడం జరుగుతుంది. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో అక్కడికైతే మళ్ళీ వచ్చేసిన. ఇక్కడ నుండి ఇప్పుడు మనం గంగ వైపు ఉంటే ఎడమ వైపు వెళ్తున్నాం. మళ్ళీ నేను నారదా ఘాట్ నుంచి వెళ్ళి కుడివైపు కొన్ని ప్లేసెస్ అయితే చూపించిన. చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇప్పుడు మెయిన్ టెంపుల్ అండ్ అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్, కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఇవన్నీ చూపిస్తా. ఏ ఘాట్లోనైనా పిండ ప్రదానం, అస్థికలు కలపడం ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. మన ఊరు కాకుండా ఏ ఊరు పక్క ఊరు వచ్చినా కూడా ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే దీనికి ఎంత అనేది అడగాలి. ఎందుకంటే నేను కటింగ్ చేయించుకోవడానికి నేను ఒక షాప్కి నాకు 130 రూపీస్ తీసుకున్నాడు. ఒక వేరే పర్సన్ వచ్చింది ఫారెన్ నుంచి వెళ్ళి, సేమ్ అదే ప్రాసెస్కి 350 రూపీస్ తీసుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తను అడగలే ఎంత అని. పని అయిపోయిన తర్వాత వాడు మన ఇష్టం అంటే చెప్పిండు. తను ఇవ్వకుండా పోలేడు కదా, అది మ్యాటర్. మన కాని ఊరు, మన ఏ ఊరు పక్క ఊరు పోయినా కూడా ఫస్ట్ ఇది ఉందనంటే దీనికి ఎంత. కాశీలో ఖచ్చితంగా బార్గెన్ చేయండి. ఎంత బీభత్సంగా చేస్తే అంత తక్కువ రేటు దొరుకుతుంది. బార్గెన్ చేయకుండా అయిపోతే మాత్రం బిస్కెట్ అయిపోతుంది. దేనికైనా ఈ సర్వీస్ ఆ సర్వీస్ అనేది ఏం లేదు. ఏ సర్వీస్కైనా కూడా బార్గెన్ చేయండి. పిండ ప్రదానం చేసేటప్పుడు కానీ అండ్ ఎక్కడైనా ఆటోలో కానీ, చీరలు, షాపింగ్ ఎక్కడైనా కూడా కానీ తక్కువ లగేజ్తో ఉండాలి. తక్కువ లగేజ్తో వస్తే ఏంటి అడ్వాంటేజ్ అని అంటే కంఫర్ట్ ఉంటుంది. పొంగ కూడా ఏమైనా ఎక్కువ తక్కువ షాపింగ్ చేసుకొని పోవచ్చు. కాశీ అనేది చీరలకు చాలా ఫేమస్. షాపింగ్ 12 జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగం దగ్గర లేనంత షాపింగ్ ఇక్కడ ఉంటుందని తెలిసింది నాకు. ఇలా షాపింగ్ చేసుకొని పోతే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనున్న ఆశ్రమంలో మీరు డ్రెస్సులు కూడా అంటే తక్కువ డ్రెస్సులు తెచ్చుకుంటే వాష్ చేసుకొని కూడా అక్కడ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎక్కువ లగేజ్తో మంచిగా షాపింగ్ చేసుకొని ఆరామ్సే పోవచ్చు. ఎండ తీవ్రత చాలా ఉండడం వల్ల అందరు పొద్దున్నే పూజలు కానీ, స్నానాలు కానీ, సైట్ సీయింగ్ కానీ, అంటే ఘాట్లు విజిట్ చేయడం కానీ అన్నీ పొద్దునే జరుగుతున్నాయి. ఈ ఎండ ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ అట్లా చేసుకుంటే చాలా మంచిది. ఆఫ్టర్నూన్ వరకు రెస్ట్ చేయండి, రెస్ట్ తీసుకోండి. చాలా వరకు నేను చూస్తున్నా ముసలి వాళ్ళు వస్తున్నారు కదా, మన తెలుగు వాళ్ళైతే బీభత్సం. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే చాలామంది వస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎండ కొంచెం తిరగకండి, ఎండలు బాగున్నాయి, ఉత్తనే అలసిపోయి పడతారు. డే టైంలో తిరగండి, లిమిట్ ప్లేస్లు పెట్టుకోండి. ఇక వచ్చినాగా అని చెప్పేసి వయసును లెక్క చేయకుండా తిరిగితే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదొక్కటి మాత్రం గమనించుకోండి. వయసు ఉండి మీకు సహకరిస్తే తిరగండి, లేకపోతే ఇబ్బంది పడకుండా మాత్రం తిరగండి. ఇంపార్టెంట్ మాత్రం ట్రై చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఘాట్లో ఒక ఘాట్ నుంచి ఒక ఘాట్కి మనం పోవచ్చు. అసలు ఈ ఘాట్ వచ్చింది కదా, ఈ ఘాట్ కూడా అనేది లేదు. ప్రతి ఒక్క ఘాట్కి నది ఒడ్డు నుంచి వెళ్ళి ప్రతి ఒక్క ఘాట్కి యాక్సెస్ ఉంటుంది. ఆరామ్సే ఓపిక ఉంటే ప్రతి ఒక్క ఘాటు పొద్దున స్టార్ట్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతే అన్ని ఘాట్లు చూడొచ్చు. ఇంకా ఒక తర్వాత ఒకటి ఎక్కడో ఉండేవి మొత్తం ఆనుకునే. మన సిటీలో చూసుకుంటే ఇల్లులు ఉంటాయి కదా, ఈ ఇల్లు పక్కిల్లు, అదే ప్రాసెస్లో అన్ని ఇల్లులు ఉంటాయి. ఇక్కడ అన్ని ఘాట్లు ఉంటాయి. అదే మనం చూసుకుంటే చౌసతి ఘాట్ అని చెప్పేసి ఉంది. ఈ ఘాట్ నుంచి అయితే వెళ్తున్నాం. కాశీనగరం దేవాలయాలకు ఎంత ప్రత్యేకతనో విశ్వవిద్యాలయాలకు, సంగీత విద్యాలయాలకు అండ్ మఠాలకు చాలా ఇక్కడ మనం చూసుకుంటే బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా ఉంది. చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. చాలా మన టెంపుల్లకే కాకుండా విద్యాలయాలు కూడా చాలా ప్రత్యేకం ఇక్కడ కాశీనగరం అనేది. ఇక్కడ మనం చూసుకుంటే దర్భంగ ఘాట్ అని చెప్పేసి అన్నది. ఈ ఘాట్లో దాదాపు హోటల్స్ ఉన్నాయి, 3 star 4 star హోటల్స్. ఎవరైనా ఇక్కడ నదీ వ్యూ చూసుకుంటూ ఒకరోజు గడపాలనుకుంటే 30,000 నుంచి 40,000 వరకు పర్ డే స్టే ఉంటుందంట. వాళ్ళు అక్కడ నుండి పికప్ చేసుకొని బోట్లో తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారు. చాలా వరకు అయితే ఇప్పుడు హోటల్స్ అవుతున్నాయి. ఎవరైనా ఎఫర్ట్ చేయాలనుకుంటే ఇట్లా కూడా ఉండొచ్చు. ఎట్లా అన్నది మీ ఇష్టం. మన ట్రిప్ అనేది
ఎట్లా ఉండాలనేది మీ ఇష్టం. కానీ ఎక్కడికి పోయినా కూడా ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఉండాలి, మన కాళ్ళ దగ్గరికి అన్ని రావాలంటే మాత్రం మీరు ట్రావెలింగ్ చేయడం కన్నా ఇంట్లో ఉన్నదే బెటర్. అండ్ వచ్చిన వాళ్ళు వచ్చే ముందు ఎట్లున్నారో పోయేటప్పుడు కూడా గట్లనే ఉంటే మీరు వచ్చి కూడా వేస్టే. ఖచ్చితంగా ఏదో ఒక మార్పు ఉండాలి. నేను చూస్తున్నా చాలా మటుకు జనాలు ఎందుకు వస్తున్నారు అసలు, అదే కోపం, అదే మాటలు, కొంచెం కూడా ఓపిక ఉండదు, మాట మారదు. ఏదో ఒక తేడా ఉండాలి కదా. ఇంత మంచి ప్రదేశానికి వచ్చినప్పుడు ఏదో ఒక మార్పు మనలో ఖచ్చితంగా ఉండాలి. ఏదో కొంచెం మార్పు రావడానికి ట్రై చేయాలి. నేను కూడా అందులో ఒకనే. ఇప్పుడు ఎట్లనో ఇంటికి అయినాక కూడా మళ్ళీ సేమ్ మార్పు ఎంత చేసినా కదా, ఇంటికి అయిన తర్వాత కూడా మళ్ళీ నేను గట్టినే ఉంటా. కానీ ఏదో మార్పు వచ్చే ప్రయత్నం అయితే చేయాలి. పొద్దున టిఫిన్ చేస్తున్నా. ఇది చూసుకుంటే దశాశ్వమేధ ఘాటు. ప్రతి ఒక్క దగ్గర ఇడ్లీ, వడ ఇవన్నీ దొరుకుతాయి. పొద్దున ఒక టిఫిన్ ఒకటి మనం సెట్ చేసుకున్నామనంటే మధ్యాహ్నం నేను ఉన్న కానీ అండ్ ఎక్కడైనా కూడా మఠాలలో ఆశ్రమాలలో ఫుడ్ పెడతారు, సాయంత్రం కూడా టిఫిన్ పెడతారు. ఒక పొద్దున టిఫిన్ సెట్ చేసుకోవాలి తక్కువ బడ్జెట్లో ట్రిప్ కావాలనుకుంటే. ఇది దశాశ్వమేధ ఘాట్. కాశీలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఘాట్. బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి వెల్కమ్ చెప్పడానికి ఇక్కడ 10 దశాశ్వమేధ యాగాలు చేసిండంట. అందుకే ఈ ఘాట్కి దశాశ్వమేధ ఘాట్ అని చెప్పేసి ఉంది. ఈ ఘాట్ నుంచి దర్శనానికి ఎట్లా పోవడం అనేది నేను క్లియర్గా చూపిస్తా. ఇది నాకు ఇష్టమైనది అండ్ చాలా ప్రియారిటీ. ఇట్లా నుంచి వెళ్తే నేను ఏమేమి బెనిఫిట్ ఉంటుందో చెప్తా. ఇక్కడ కూడా ఎవరైనా పిండ ప్రదానాలు కానీ ఏదైనా చేసుకొని ఇక్కడ కూడా బార్గెన్ చేయవచ్చు. చాలా రేట్లు చెప్తారు. నాకు పోయినా సరే 2000 చెప్తే నేను 500కి ఓడగొట్టుకున్నా. అకార్డింగ్ టు టైం, దినాల బట్టి, టైం బట్టి, మీ దొరికిన పర్సన్ బట్టి రేట్లు అనేది ఉంటుంది. ఇక్కడ స్నానం కూడా స్నానం చేసేసి ఇట్లా మనం పైకి టెంపుల్కి ఎట్లా దర్శనం పోవాలి, ప్రధాన మందిరానికి. ఈ ద్వారా వెళ్తే ఏంటి బెనిఫిట్ అంటే అన్నపూర్ణమ్మవారి టెంపుల్ అండ్ దుండి గణపతి టెంపుల్ అండ్ ప్రధాన మందిరం, ఈ 3 చూసుకోవచ్చు. వేరే దారి నుంచి వెళ్తే అన్నపూర్ణమ్మవారు కానీ దుండి గణపతి కానీ చూడడం అనేది పాసిబుల్ కాదు. అందుకే ఈ వే అనేది నేను చూజ్ చేసుకున్నా. మీరు కూడా ఇది చూజ్ చేసుకుంటే మీకు పాసిబుల్ అయితే చూజ్ చేసుకోండి. దశాశ్వమేధ ఘాట్ నుంచి పైకి వెళ్తున్నా ఇప్పుడు నేను. కాశీలో దాదాపు సింగిల్గా వచ్చే వాళ్ళకు రూమ్స్ అయితే ఇయ్యరు. ఎందుకంటే కాశీలో చనిపోవాలని చాలా మందికి కోరిక ఉంటుంది కాబట్టి ఎవరైనా వచ్చి సూసైడ్ చేసుకుంటారు, ఏదైనా ఇబ్బంది పడతారని చెప్పేసి ఉన్న ఉద్దేశంలో రూమ్స్ ఎవరికి ఇవ్వరు. నాలా వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. నాలా వచ్చే సోలో ట్రావెలర్స్ కానీ బైకర్స్ కానీ చెప్పేది ఏంటంటే మీద ఘాట్ ఇదే. ఇక్కడ మనం చూసుకుంటే దశాశ్వమేధ ప్లాజా అని చెప్పేసి ఉంది. ఈ ప్లాజాకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్లో గోపాల్ లస్సీ సెంటర్ అని ఉంది. ఈ సందులో నుంచి వెళ్తే మనకు ఒక డార్మెటరీ ఉంటుంది. ఆ డార్మెటరీ కూడా చూపిస్తా. 300 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. బైక్ అయితే పార్క్ చేసుకోరాదు. నేను అది ఇప్పుడు చూపిస్తా. స్టేట్ ఒకటే వే. వీడియో అనేది లెంత్ ఉంటుంది. ఎందుకో వీడియో అనేది లెంత్ ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఎక్కడైనా గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్లో మీకు ఏమనేది అర్థం కాదు. అందుకే నేను గ్యాప్ ఇవ్వకుండా ట్రై చేస్తున్నా. ఇక్కడ ఒక జంక్షన్ లాగా వచ్చింది కదా, ఇక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. నేను ఎట్లా స్ట్రేట్ వచ్చినా మళ్ళీ అట్లనే వెళ్తున్నా. ఇంకా అంటే పిఎం గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఉంది. ఇట్లనే ఇంకా స్ట్రేట్ రావాలి. కొంచెం దాదాపు ఒక 100 నుంచి 150 అడుగులు వేయాలి. బైక్ మీద వస్తే బైక్ మీద కూడా రావచ్చు, కాకపోతే పార్కింగ్ మాత్రం ప్లేస్ ఉండదు. చూసుకుంటే భరదేశ్వర్ మహాదేవ్ ఇట్లా టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ నుంచి వస్తే ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది కదా, ఇది ఈ ప్లేస్లో బైక్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. నేను వేరే కాడ పార్క్ చేసిన పోయినసారి బాబా దర్శనం అని చెప్పేసి ఉంది కదా, ఇందులో లోపల నుంచి కిందికి వెళ్తే ఇక్కడ లోపల డార్మెటరీ ఉంటుంది. ఈ డార్మెటరీ అనేది 300 రూపీస్ ఛార్జ్ చేస్తాడు పర్ డే. బాగుంటుంది. వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఎవరైనా సోలో రైడర్స్ ఏమైనా వస్తే మీ క్లాత్స్ అవన్నీ వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని రోజులు ఉండొచ్చు. ఇంకా ఇది సోలో వచ్చే వాళ్ళ కోసం స్టే ఉండడానికి బెస్ట్. ఎందుకు, ఘాట్ దగ్గర ఉంటుంది, ప్రధాన టెంపుల్ దగ్గర ఉంటుంది, ఎవ్రీథింగ్ అనేది దగ్గర ఉంటుంది. అందుకే ఇది బెస్ట్. ఇట్లా వెళ్ళినాం. జస్ట్ ఈ నుంచి వెళ్ళి ఒక 100 అడుగులు కూడా లేదు, అంత దగ్గరలో ఉంది. అది మెయిన్ రోడ్కి వెళ్ళిపోదాం. ఇంకా కాశీ వస్తే ఖచ్చితంగా లస్సీ అయితే ట్రై చేయండి. కాశీ చాలా బాగుంటుందంట. మనం చూసుకుంటే గోపాల్ లస్సీ అని చెప్పేసి ఉంది. ఈ లస్సీ అని నేనేం చెప్పట్లేదు. కాశీకి వస్తే లస్సీ, బనారస్ పాన్ అండ్ కాశీ చాట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఉంటుంది. అవి ట్రై చేయండి. కాశీ చాట్ అయితే అది మామూలుగానే ఉంటుంది. వాళ్ళు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే కాశీ చాట్ అని చెప్పేసి మీద పడతా ఉంటారు. అంత పెద్ద టేస్ట్ ఏమి ఉండదు. మీ గరీలో చేసే గప్చుప్ బండు ఇంకా మస్తు చేస్తాడు. ఇది లస్సీ. ఈరోజు అయితే టేస్ట్ చేస్తున్నా లస్సీని. దశాశ్వమేధ ఘాట్ నుంచి ఇట్లా వచ్చినాము. ఇట్లా వస్తే ఇక్కడ ఒక జంక్షన్ ఉంది. ఈ జంక్షన్ నుంచి మనం స్ట్రేట్ పోవాలి.
రైట్ సైడ్ పోకుండా స్ట్రైట్ వెళ్తే మనం మెయిన్ టెంపుల్కి అనేది పోవచ్చు. వెళ్ళిపోదాం ఇంకా. జస్ట్ ఆ జంక్షన్ నుంచి వెళ్ళి ఒక 100 అడుగులు వేయడంతోనే టెంపుల్కి వెళ్ళే వే అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా. ఇంతకుముందు డార్మెటరీలో అని చెప్పిన కదా, డార్మెటరీ నుంచి వస్తే ఇక్కడ నుంచి వస్తాము, దశాశ్వమేధ ఘాట్ నుంచి వస్తే ఇట్లా వస్తాము. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ గేట్ 2 అని చెప్పేసి ఉంది కదా, ఇందులో నుంచి వెళ్దాం ఇప్పుడు మనం. ఇది అసలు ఇందులో నేను నెంబర్ 1 అనుకున్నా, కాకపోతే ఇది నెంబర్ 2 కాశీ గేట్. కాశీ నెంబర్ 2 గేట్. ఈ గేట్ చాలా బెస్ట్. ఇదే రోడ్డు స్ట్రేట్ వెళ్ళాలి, దాదాపు ఒక 200-300 మీటర్స్ ఉంటుంది. స్ట్రేట్ వెళ్ళిపోవాలి. ఇంక ఒకటే రోడ్డు. ఫోన్లు కానీ షూస్ కానీ ఇక్కడ ఏ షాప్లో అయినా పెట్టుకోవచ్చు. ఆ టెంపుల్లో కూడా ఉంటుందంట, కాకపోతే అది నేను చూడలే కాబట్టి నేను అందుకే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ లాకర్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా ఏదైనా ప్రసాదం తీసుకోవాలి, ప్రసాదం తీసుకుంటే లాకర్స్ అనేది ఇస్తారు. చెప్పులు కూడా వదిలేసుకోవచ్చు, ఎందుకంటే మనం రిటర్న్లో కూడా ఒకటే వేలో రావచ్చు బయటికి. ఇంకా అందుకే ఎక్కడ వదిలేసుకున్నామో అక్కడ రావచ్చు. వాళ్ళు మీకు కార్డు కూడా ఇస్తారు. ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా మళ్ళీ ఆ కార్డు డీటెయిల్స్ ఆ షాప్ కూడా, ఎందుకంటే మనం షాప్ పేరు మర్చిపోతాం కదా, అందుకే ఒక కార్డు కూడా ఇస్తారు. ఆ కార్డులో డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళే, ఏ షాప్ ఏంటని చెప్పేసి. మళ్ళీ అక్కడికి వస్తే అయిపోతుంది. చూసుకుంటే సాక్షి వినాయక గుడి అని చెప్పేసి ఉంది. ఇటు లోపల సైడ్ ఉంటుంది గుడి. ఈ గుడి కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. దాదాపు చెప్పిన 200-300 మీటర్స్ ఉంటుందని ఒకటే లైన్ స్ట్రేట్ ఉంటుంది. మీకు అర్థమైపోద్ది జనాలు వస్తూ ఉంటే పోతూ ఉంటే. ఈ జనాలంతా పోయొచ్చే వాళ్ళు పోయే వాళ్ళ టెంపుల్కి. ఈ వేలోనే అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ కూడా పోవచ్చు. ఇట్లా ఇంకో వే కూడా ఉంటుంది, బెస్ట్ వే, అది చూపిస్తామండి. ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకోండి. టెంపుల్లో జనాలందరూ చాలా మంది ఉంటారు. మార్నింగ్ 4 to 5, ఈవినింగ్ 4 to 5 అనేది స్పర్శ దర్శనం ఉంటుంది. ఇంకా మిగతా టైంలో నార్మల్ దర్శనం ఉంటుంది. లైన్లో నిలబడ్డ వాళ్ళందరినీ ఆ టైంలో స్పర్శ దర్శనానికి అలో చేస్తారు. ఈ వే నుంచి వచ్చినా కదా, ఈ వే నుంచి వస్తే ఇక్కడ ఒక జంక్షన్ ఉంది. ఈ జంక్షన్ ఉన్న వాళ్ళందరూ టెంపుల్ కోసం లైన్ కట్టిన వాళ్ళే. ఇట్లా లాస్ట్కి వెళ్ళిపోవాలి. లాస్ట్కి వెళ్ళిపోయి లైన్ కట్టాలి. డే టైంలో మాత్రం చాలా మంది ఉంటారు. ఇటు సైడ్ నుంచి టెంపుల్కి వే ఉంటుంది. ఇక్కడనే వినాయకుడు, దుండి గణపతి వినాయకుడు అండ్ అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు దుండి గణపతిని దర్శనం చేసుకొని ఆ లోపలికి పోయి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని బయటికి ఒకటే వేలు వస్తారు. వచ్చిన తర్వాత పక్కనే అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అది దర్శనం చేసుకోండి. ఇక్కడ దుండి గణపతి మందిర్ ఉంటుంది. లైన్ ఇక్కడకు వచ్చింది. అండ్ అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఇదే లైన్లో. ఈ టెంపుల్ని దర్శనం చేసుకుని పోతే చాలా మంచిది. ఆఫ్టర్నూన్ 3 to 4 అట్లా 3 to 5 చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఒక టెక్నిక్. అండ్ 8-9కి కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఈ డే టైంలో మాత్రం 4 hours 5 hours పడుతుంది. మీరు ఎప్పుడైనా వస్తే నైట్ 8కి అట్లా ట్రై చేయండి, లేకపోతే ఆఫ్టర్నూన్ 3, 4, 5కి అట్లా ట్రై చేయండి. మార్నింగ్ 4 to 5 వచ్చేసి అయితేనేమో స్పర్శ దర్శనం అలో చేస్తాడు ఫ్రీగా. ఈవినింగ్ కూడా 4 to 5 అనేది స్పర్శ దర్శనం ఫ్రీగా అలో చేస్తారు. నేను టెంపుల్ చూపిద్దామని పోయినా, నేను వీడియో తీసిన, ఆ వీడియో ప్లే చేస్తా చూడండి. ఇంకా టెంపుల్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం అయితే కాలభైరవ స్వామి టెంపుల్ అయితే వెళ్ళండి. ఇది టెంపుల్ దాదాపు 1 kilometer దూరం ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని పోతే చాలా ఈజీ ఉంటుంది. ఎవరు అడిగినా కూడా కాలభైరవ్ అంటే డైరెక్ట్ చూపిస్తారు. ఎందుకంటే చిన్న చిన్న గలీలు కాబట్టి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. నాకు కూడా అంత టెంపుల్ అంత ఐడియా లేదు. అండ్ చాలా దూరం ఉంటుంది టెంపుల్. ఎందుకంటే ఇప్పటికే నేను చాలా అలసిపోయినా 3 days నుంచి తిరిగి ఈ 40 daysలో ఎప్పుడు స్ట్రెయిన్ కానంతా ఇక్కడికి వచ్చిన తర్వాతనే స్ట్రెయిన్ అయిపోయినా. నెక్స్ట్ మనము కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ నేను చూపిస్తా. అండ్ అక్కడ 2-3 ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తా. కాలభైరవ స్వామి టెంపుల్ పగల్ అనేది క్షేత్రపాలకుడు కాశీకి కాలభైరవ స్వామి. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాశీ తాడైతే కట్టించుకోండి. అండ్ దాని ముందు నుంచే టెంపుల్ బయటకు వెళ్ళిన తర్వాత స్ట్రేట్ వెళ్తే మృత్యుంజయ మందిర్ ఉంటుంది, హనుమాన్ది మృత్యుంజయ మందిర్, మృత్యుంజయ కుండ్ అని కూడా ఉంటుంది. అందులోనే మందిర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావిలో వాటర్ ఖచ్చితంగా తాగండి. కొన్ని మంచి ఏమంటారు మంచి మినరల్స్ ఉన్న బావి, అది ఆరోగ్యానికి చాలా మంచిది. మృత్యుంజయ కుండ్, మృత్యుంజయ మందిర్, కాలభైరవ స్వామి టెంపుల్, ఇవి 3 ఒకటే దగ్గర ఉంటాయి. వీలైతే పాసిబుల్ అయితే నేను వెళ్తే చూపిస్తాను ఖచ్చితంగా. మళ్ళీ ఇటు సైడ్ బయటకు వచ్చిన ఇటువైపు వెళ్తే నంది సర్కిల్ ఉంటుంది. మళ్ళీ ఇటువైపు వెళ్తే దశాశ్వమేధ ఘాట్ ఉంటుంది. దశాశ్వమేధ ఘాట్కి అటు సైడ్ వెళ్ళిపోదాం. అటు సైడ్ వెళ్తే మనకి కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ అండ్ ఆది అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఉన్న అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ కన్నా ఇక్కడ ఉన్న అన్నపూర్ణ అమ్మవారు చాలా పాత టెంపుల్, అది చూపిస్తా. వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంకా విశ్వనాథ కారిడార్ వైపు. మళ్ళీ చూసుకుంటే దశాశ్వమేధ ఘాట్కి వచ్చేసిన. ఇది దశాశ్వమేధ ఘాట్.
ఈవినింగ్ టైంలో ఇక్కడ గంగా హారతి ఇస్తారు, చాలా మంది ఉంటారు. కొంచెం ముందు వస్తే మంచి ప్లేస్లో సీట్ దొరుకుతుంది, లేట్ వస్తే దొరకదు. ఎగ్జాంపుల్ 7కి ఇచ్చారు అనుకోండి, 5కి వచ్చి 4కి వచ్చి అట్లా ఉంటారు జనాలు. ఇట్లా వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకున్నామా. నేను ఈ వేలో వచ్చిన, ఈ వే కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఎట్లా వేరు అట్నే రండి, అట్నే వచ్చి మళ్ళీ సేమ్ ఇట్లనే పోతే ముందుకు వెళ్ళిపోతే విశ్వనాథ కారిడార్ అండ్ మణికర్ణిక ఘాట్ అండ్ వారాహి అమ్మవారి టెంపుల్ అండ్ ఆది అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్, కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్, ఇవన్నీ టెంపుల్ ఉంటాయి ఇదే వేలో. అంటే వీడియోలో చెప్పిన కొన్ని వేల సంవత్సరాల కింద కాలాలు అండ్ నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ అమావాస్య పౌర్ణములు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి సంథింగ్ చిన్న వెనకట తయారు చేసుకున్న డివైజెస్ అన్నీ ఈ మ్యూజియంలో ఉంటాయంట. నేను అక్కడికి వెళ్ళట్లేదు ఇంకా. ఇది దశాశ్వమేధ ఘాట్ కదా. దాని తర్వాత మన్మహల్ ఘాట్ అని చెప్పేసింది. మన్మహల్ ఘాట్ దగ్గర ఇట్లా పైకి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది, డాల్ఫిన్ రెస్టారెంట్ అని చెప్పేసి కూడా ఉంది. ఈ రావి చెట్టు దగ్గర నుంచి ఈ జనాలు అందరూ ఉన్నారు కదా, వారాహి అమ్మవారి దర్శనం కోసం మార్నింగ్ ఒక 2 to 3 hours మాత్రమే దర్శనం చేపిస్తారు. అండ్ డైరెక్ట్ అమ్మవారిని దర్శనం చేసుకునేది ఉండదు. అమ్మవారి టెంపుల్ మీద ఒక 2 హోల్స్ ఉంటాయంట, ఆ హోల్స్ నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారు కాశీ క్షేత్రానికి రాత్రి క్షేత్రపాలకురాలు, కాలభైరవుడేమో పగలు క్షేత్రపాలకుడు. అమ్మవారు ఉగ్ర స్వరూపం ఉంటారు కాబట్టి దర్శనానికి డైరెక్ట్ అలో చేయరు, పైనుంచి మాత్రమే అమ్మవారిని చూపిస్తారు. ఓన్లీ 2 hours 3 hours అట్నే ఉంటుంది దర్శనం. ఇంకా నెక్స్ట్ ఘాట్కి వెళ్ళిపోదాం. డాల్ఫిన్ రెస్టారెంట్ అంటే ఉంది. జస్ట్ మన్మహల్ ఘాట్ పేరు ఇక్కడ ఉంది కదా, పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిపోతే రావి చెట్టు, అక్కడ అమ్మవారి దర్శనం. ఓన్లీ మార్నింగ్ 7 to 9, 7 to 10 మధ్యలోనే దర్శనం అనేది అలా ఉంటుంది, ఎప్పుడు ఉండదు దర్శనం ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఘాట్ వచ్చేసి వారాహి అమ్మవారి పేరు మీద ఉంది, దాని పక్కనే ఉంటుంది ఘాట్. లైన్ అనేది వేరే కాడ స్టార్ట్ అయినా కూడా, ఎందుకంటే టెంపుల్ అనేది పొడుగు లైన్ ఉంటుంది కదా, ఇట్లా వాడు కూడా వెళ్ళొచ్చు టెంపుల్ పైనకి. లైన్ ఉంటే మాత్రం అట్లా వాడు వెళ్ళాలి. అక్కడ ఒక రావి చెట్టు ఉంది, ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది, ఇట్లా పోయినా పర్లేదు. వారాహి అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఇది కొత్తగా అయింది, విశ్వనాథ కారిడార్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇంకా దీనికి పేరైతే ఇంకా పెట్టలేదంట ఏం. ఇట్లా వాడు కూడా టెంపుల్లోకి పైనకి వెళ్ళొచ్చు. ఇది మణికర్ణిక ఘాట్, చనిపోయిన వాళ్ళని ఎక్కువ దహనం చేసేది ఈ ఘాట్లోనే. వర్షాలు వస్తే నీళ్ళు ఇక్కడకు వస్తాయి కాబట్టి వర్షాకాలంలో దహన సంస్కారాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సిమెంట్ అనేది బోట్లో వస్తుంది, బోట్ల నుంచి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద ప్రాసెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలంటే. నేను ఇప్పుడు మీరు వెళ్ళి కూర్చోండి కాసేపు ప్రశాంతంగా, ఆలోచించండి ఏంటిది జీవితం, దేనికోసం మనం కొట్లాడినాం, దేనికోసం పగలు పెంచుకున్నాం అనేది అక్కడ కూర్చొని కాసేపు ఆలోచిస్తే ఎండ్ ఆఫ్ ద డే ఏంటిది అనేది మ్యాటర్ మనకు అర్థమైపోతే మనం ఖచ్చితంగా చేంజ్ అయిపోతాం. మణికర్ణిక ఘాట్, ఎందుకంటే శివాలని దహనం అయ్యేది మన దగ్గర చూడనియరు. ఇక్కడ నువ్వు ఎంతసేపు అన్న కూర్చో, ఎన్ని రోజులు అన్న కూర్చో, నేను అర్ధనటోళ్ళు ఉన్నారు. బాగుంటుంది, వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి, ధైర్యం ఉంటాయి. ఇది విశ్వనాథ కారిడార్. ఇట్లా పైనకి వెళ్తే విశ్వనాథ కారిడార్ ఉంటుంది, గీతా ప్రెస్ ఉంటుంది, అయినా బుక్స్ కొనుక్కోవచ్చు. వెళ్దాం. భారత మాత టెంపుల్ కూడా ఒకటి కొత్తగా కట్టారు. అండ్ అహల్యాబాయి హోల్కర్ మహారాణిది, అంటే తుర్కిష్లు దండయాత్ర చేసి మన టెంపుల్లన్నీ ధ్వంసం చేసినప్పుడు మొత్తం టెంపుల్ అన్నీ మళ్ళీ రెన్యువేట్ చేయించిన మహారాణి. మార్నింగ్ వస్తే ఇలా ఉంటుంది, సాయంత్రం కానీ నైట్ కానీ వస్తే అసలు జనాలే కనబడరు. మార్నింగ్ కాబట్టి ఇంత హెవీ క్రౌడ్ ఉంది. ఇట్లా ఎస్కలేటర్ కూడా ఉంటుంది, కానీ కనబడకుండా పక్కన ఉంటుంది. తెలిసిన వాళ్ళకైతేనే ఇది ఐడియా వస్తుంది. ఇట్లకి పైనకి వెళ్ళొచ్చు. ఇంకా టెంపుల్ కారిడార్ నుంచి వచ్చినాం కదా, వచ్చిన తర్వాత ఈ రోడ్లో వెళ్తే విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే గీతా ప్రెస్ ఉంది, గోరఖ్పూర్ వాళ్ళది. ఈ గల్లీ నుంచి పోవాలి, అది విశ్వనాథ కారిడార్ నుంచి. అయితే ఘాట్ నుంచి ఎట్లా రావన్నో ఘాట్ నుంచి కూడా చూపిస్తా. ఇక్కడ ఉంది కదా విశాలాక్షి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ మనం చూసుకుంటే. ఇంకో వే కూడా చూపిస్తా, తొందరనే అయిపోద్ది దర్శనం అమ్మవారిది అయితే. ఇక్కడ చూసుకుంటే ఇదే కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్. లోపల అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇది కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్. ఇక్కడ చూసుకుంటే 2 విగ్రహాలు ఉంటాయి, పాతది కొత్తది. 2 విగ్రహాలు ఉన్న ఏకైక శక్తిపీఠం ఇది ఒకటే. మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక యాంగిల్లో చూస్తే పాత విగ్రహం అనేది కనబడుతుంది. మనకు మెయిన్గా కనబడేది కొత్త విగ్రహం, పాత విగ్రహం. ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఇది విశాలాక్షి ఇది విశాలాక్షి అమ్మవారి టెంపుల్. ఇట్లా వస్తే మనం చూసుకుంటే ఇక్కడ చూపిద్దా,
అంటే ఆది అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్. ఇది అసలు మెయిన్ అన్నపూర్ణవారి టెంపుల్. ఇది దర్శనం చేసుకున్న వాళ్ళకి ఈ జన్మలో కాదు ఏ జన్మలో అయినా కూడా అన్నానికి కొద్ది ఉండదు. ఇది మెయిన్ అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్. ఇది మనం చూసుకుంటే అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్. పక్కనే మనకు తెలుసు కదా సావిత్రిదేవి తన పతి ప్రాణాల కోసం యమధర్మరాజుని సైతం ఎదురించి తన పతి ప్రాణాలను వెనక్కి తీసుకుంది కదా. సావిత్రి అమ్మవారి స్టోరీ అంతా జరిగిన ప్రదేశం ఇక్కడనే. అండ్ పంచపాండవులు వాళ్ళు ప్రతిష్టాపించిన బావి అండ్ విగ్రహాలు ఈ ప్లేస్లో ఉంటాయి. వాళ్ళు స్వయంగా తవ్విన బావి అండ్ వాళ్ళు ప్రతిష్టాపించిన 5 విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇదే మొత్తం అంతా పంచపాండవులు తవ్విన బావి, వాళ్ళకి సంబంధించిన మొత్తం విగ్రహాలు ఇవన్నీ. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు మళ్ళీ ఘాట్కు. ఇటు విశాలాక్షి అమ్మవారి టెంపుల్, నా వెనక సైడ్ ఉందేమో ఆది అన్నపూర్ణమ్మదేవి టెంపుల్. ఇట్లా వెళ్తే మనము డైరెక్ట్ ఇంకా ఘాట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ బడే హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది, అది కూడా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్. ఇంకా ఇటువైపు నుంచి వెళ్ళే ఘాటుకు వెళ్ళే దారి వచ్చినాం కదా. బడే హనుమాన్ మందిర్ దర్శనం చేసుకుని వచ్చినాము. ఇట్లా వచ్చిన తర్వాత ఇంకా స్ట్రేట్ వెళ్ళిపోతే మనకి ఘాట్లు ఉంటాయి మొత్తం అన్నీ. ఇది మనం చూసుకుంటే ఘాట్ ఇట్ల నుంచి రావాలి. ఇట్ల నుంచి వస్తే ఒకటే రోడ్డు బడే హనుమాన్, కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్, అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ అండ్ వట సావిత్రి అమ్మవారి టెంపుల్, పంచపాండవులు తగిన బావి 5 ప్లేస్లు ఒకటే దగ్గర నుంచి ఉంటాయి. కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి రైట్ సైడ్ పోతే మెయిన్ మందిర్లోకి టెంపుల్లోకి ఎంటర్ కావచ్చు ఇదే గల్లీలోని. ఇక్కడ 5 ప్లేసులు చూడడానికి బెస్ట్ ప్లేస్ అయితే ఇది. మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి అయితే నేను చూపించిన నెంబర్ 2 గేట్ నుంచి వెళ్ళండి. మనం చూసుకుంటే మీర్ ఘాట్ అని ఉంది. మీర్ ఘాట్ అనేది చాలా అబ్జర్వేషన్ చేస్తేనే మీర్ ఘాట్ కనబడుతుంది, ఎందుకంటే రోడ్డు పక్కన ఉంది కాబట్టి మీర్ ఘాట్ కనబడదు. ఇక్కడ చూసుకుంటే రెస్టారెంట్ రూఫ్ టాప్ అని ఉంది కదా రివర్, ఈ రోడ్ల నుంచి వెళ్ళిపోతేనే సీదా ఇంకా 5 టెంపుల్ అయితే దర్శనం చేసుకోవచ్చు. మెయిన్ టెంపుల్కి మాత్రం నేను చూపించిన నెంబర్ 2 గేట్ల నుంచి పోండి ఓపిక ఉంటే. ఓపిక లేకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ లైన్ ఎంటర్ కాండి. అక్కడ నుంచి పోతే ఏంటంటే ఇంపార్టెంట్ గణేష్ ఉంది అండ్ అన్నపూర్ణ అమ్మవారిది 2 టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు కదా. ఇంకా ఇటు సైడ్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎండ మాత్రం అదిరిపోతుంది, నాకు ఓపిక లేదు ఇంకా. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం విశ్వనాథ్ కారిడార్ ఉంది కదా, విశ్వనాథ్ కారిడార్ దాటిన తర్వాత మణికర్ణిక ఘాట్, మణికర్ణిక ఘాట్ నుంచి పోతే రామ్ ఘాట్ ఉంటుంది. రామ్ ఘాట్ నుంచి వెళ్ళి బిందు మాధవన్ టెంపుల్ అని ఉంటుంది. బిందు మాధవన్ టెంపుల్ అది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ స్టేట్ పోవాలి, దాదాపు ఒక 500 మీటర్స్ ఉంటుంది. మణికర్ణిక ఘాట్ దాటిన తర్వాత 4 ఘాట్లు ఉంటాయి, సీదా ఒకటే 4 ఘాట్ దాటిన తర్వాత రామ్ ఘాట్ ఉంటుంది. రామ్ ఘాట్ తర్వాత పైకి వెళ్తే బిందు మాధవన్ టెంపుల్ ఉంటుంది. నేను టెంపుల్ చూపించే ప్రయత్నం చేస్తున్నా, కాకపోతే ఎండ మాత్రం నన్ను నడవనియట్లేదు. మీరు ఇంకా ఒకరోజు ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే గవ్వలమ్మ టెంపుల్. ఇక్కడ మనం చూసుకుంటే తులసి మానస్ టెంపుల్ ఉంది అండ్ దుర్గామాత టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా విజిట్ చేసుకోండి. ప్రస్తుతం మనం కౌడియమాత గవ్వలమ్మ టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ గవ్వలు ప్రత్యేకం. 5 గవ్వలు కొంట పోతే 2 గవ్వలు తీసుకొని 3 గవ్వలు మనకు రిటర్న్ ఇస్తాడు. కాశీఫలం మీకు గవ్వలు మాకు అని చెప్పి చెప్తారంట. ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగు వాళ్ళు విజిట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ గవ్వలమ్మ టెంపుల్. ఇప్పుడు మనం ఉన్నాం సంకటమోచన్ హనుమాన్ మందిర్. ఇది కూడా కాశీలో చూడాల్సిన ప్రదేశం. హనుమాన్కి సంబంధించిన విగ్రహాలలో అతి పవిత్రమైన ప్రపంచంలోనే నెంబర్ 1. ఇక్కడ మనం చూసుకుంటే సంకటమోచన్ హనుమాన్ మందిర్లో ఉన్నాము. దర్శనం అయితే కంప్లీట్ అయింది. లోపల హనుమాన్ మేము ఒక 15 నిమిషాల ముందు వెయిట్ చేసినాం, పూజ జరిగింది. ఆ లోపు అక్కడనే వెయిట్ చేసినాం. చాలా సంతోషం అనిపించింది, మంచి దర్శనం అయింది. ఖచ్చితంగా కాశీకి వస్తే మీకు టైం ఉంటే మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేసే ప్రయత్నం చేయండి. సంకటమోచన్ హనుమాన్ మందిర్ ప్రపంచంలోనే హనుమాన్ టెంపుల్లో అతి పవిత్రమైన నెంబర్ 1 టెంపుల్. చలో బండి అయితే ఎండకు పార్క్ చేసిన, బండి మీద వచ్చినాం, వెళ్ళాము. ఇంకా గురుజీ వెళ్దామా? తులసి మానస్ మందిర్ అని చెప్పేసి ఒక విజిటింగ్ ప్లేస్. ఇది దుర్గామాత మందిర్ పక్కనే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే దుర్గామాత టెంపుల్, ఇది తులసి మానస్ మందిర్ అని చెప్పేసి. లోపల మొత్తం రామాయణం అనేది గోడల మీద చెక్కబడి ఉన్నది. రామాయణం ఎట్లా జరిగిందని చెప్పేసి ఒక మిషనరీ టైపు విజువల్ చూపిస్తున్నారు 10 రూపీస్ టికెట్తోని. లోపల ప్రజెంట్ మనం తులసి మానస్ మందిర్ అని చెప్పేసి ఒక మందిరంలో ఉన్నాము. రామాయణం మొత్తం ఇక్కడ గోడల మీద ఉంది. ఇక్కడ చూసుకుంటే కింద పైన అంతా గోడల మీద రాసేసారు రామాయణం. సత్యనారాయణ స్వామి రేర్ ఉంటాయి టెంపుల్స్.
నేను ఈరోజు కాశీ గురించి ఇచ్చిన కంటెంట్ మీలో ఒక 10% భయమైనా పోగొడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కాశీకి వచ్చే వాళ్ళకి మీకు ఒక 10% అయినా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. మీకు యూజ్ అయ్యేటట్టుంటే ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్కి ఇట్లా ఇచ్చుంటే బాగుంటుంది అని చెప్పేసి ఉంటే అట్లా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే 3 days అవుతుంది నేను ఎండలో తిరగబట్టి. ఎండ నాకు సెట్ కాదు, ఉత్తనే అయిపోతా ఎండకి ఇత్తనే. ఎవరైనా కాశీ వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. కాశీ విశ్వనాథ మందిర్ ఒకటి, కాశీ విశాలక్ష్మి మందిర్ ఒకటి, అన్నపూర్ణమ్మవారి టెంపుల్ ఒకటి, నేను చూపించిన వేలో దుండి గణపతి టెంపుల్ ఉంది, కాలభైరవ స్వామి టెంపుల్ ఒకటి, ముందుకెళ్తే బిందు మాధవ టెంపుల్ ఒకటి, ఇంపార్టెంట్ ఘాట్లో మణికర్ణికా ఘాట్, అస్సి ఘాట్, నమో ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇట్లా చాలా ఘాట్లు అక్కడ మనం చూసుకుంటే కేదారి ఘాట్, ఇవన్నీ ఘాట్లు ఉన్నాయి. దహన సంస్కారాలకైతే మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇట్లా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంతకన్నా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఇంకా ఇంపార్టెంట్ టెంపుల్స్ కూడా ఉంటాయి. ఎంత చూసినా కూడా ఒడవని ప్లేస్ కాశీయే. ఎన్నిసార్లు వచ్చినా కూడా కొత్తగా అనిపించే ప్లేస్ కాశీయే. ఎంత విశిష్టమైన ప్లేస్ ఉన్నది కాశీయే. ఎంతో పురాతనమైన నగరం, ఇక్కడ భూ విశ్వంలోని లేని అటువంటి నగరం కాశీయే. అట్లాంటి కాశీలో నుంచి మీ తెలుగు ట్రావెలర్ హరీష్, ఆ పరమేశ్వరుడి దయ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ ఆ భగవంతుడి ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ తెలుగు ట్రావెలర్ హరీష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్.